సంఘటన ఏమంటే, ప్రభువా నాపై దయ చూపండి, ప్రభువా కృప చూపండి అన్నట్లుగా ప్రార్థన చేస్తుంది. Then Jesus answered and said, "It is not good to take the children's bread and throw it to the little dogs." అయితే ప్రభువు ఆమెకు సమాధానం ఇచ్చారేమంటే, పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని సమాధానం ఇచ్చారు. Even this did not drive her away. అలాంటి సమాధానం ప్రభు నుండి ఆమె విన్నప్పటికీ కూడా ఆమె నిరుత్సాహపడలేదు, పట్టు విడవలేదు. Even these words did not let her break down. ఇలాంటి విషయము ప్రభు నుండి విన్నప్పటికీ కూడా ఆమె విశ్వాసంలో సన్నగిలిపోలేదు, ఎందుకని వెళ్ళిపోలేదు. She broke through by saying, "Yes, Lord, yet even the little dogs eat the crumbs which fall from their master's table." ఆమె ఎంతో దీనత్వంతో ప్రభువుని అడుగుతుంది ఏమంటే, అవును ప్రభువా, కుక్క పిల్లలకు కూడా యజమాని బల్ల నుండి పడేటువంటి ఆ రొట్టె ముక్కలు ఏరుకొని అవి ఎంతో తృప్తి పొందుతాయి అని సమాధానం ఇచ్చింది ఆ స్త్రీ. She was saying, "Yes, Lord, even though you think I am not worthy for my miracle, I am breaking through because you will give me my answer." ప్రభువా, నేను మీ దగ్గర నుండి ఆ ఆశీర్వాదం పొందడానికి అర్హత లేని దానను, అయినప్పటికీ కూడా మీరు నా పట్ల, నా బిడ్డ పట్ల ఒక కార్యము చేయగలరు, ఒక దీవెన ఇవ్వగలరు అని నమ్మి నేను విశ్వాసముతో మీ దగ్గరికి వచ్చాను. She was saying, "Yes, Lord, I will take even what you throw to me." అవును ప్రభువా, నీవు ఏదైనా సరే నాకు విసిరివేస్తే నేను తీసుకుంటాను. When Jesus heard these words, ఎప్పుడైతే ప్రభు ఈ మాటలు ఆమె నుండి విన్నారు, he was so moved in his heart అతడు చాలా హృదయంలో కదిలింపబడ్డారు, స్పందించారు. that he said these words, అప్పుడు ఈ మాటలు ఆయన చెప్పాడు. "Oh woman, great is your faith. ఓ ఈమె ఎంత గొప్ప విశ్వాసము కలిగినది. Let it be to you as you desire." నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు కోరినట్లుగా అది నీకు సిద్ధించునుగా. And her daughter was healed from that very hour. ప్రభు వారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అదే ఘడియలో ఆమె కుమార్తె స్వస్థత పొందింది. How is it that this heathen woman was able to break through for a daughter's healing? ఈ కనాను స్త్రీ దెయ్యము పట్టినటువంటి ఆ కుమార్తెను ఎలాగా విడుదల చేసుకోగలిగింది ప్రభు దగ్గర నుండి? Because she broke through. ఎందుకు అనగా ఆమె పట్టు విడువకుండా, ప్రార్థనకు సమాధానము లేకపోయినా విశ్వాసమును బట్టి ఆమె అవరోధమును అధిగమించి ఆమె వెళ్ళింది, కార్యాన్ని చూచింది. Jesus said, "Woman, great is your faith." ప్రభు చెప్తున్నాడు, ఈమె విశ్వాసము గొప్పది అని అంటున్నాడు. Heathen woman, కనాను స్త్రీ ఆమె, pagan woman, దేవుని ఎరుగని స్త్రీ ఆమె, great is your faith. నీ విశ్వాసము గొప్పది తల్లి. She was a woman of breakthrough. అవరోధములను అధిగమించి జయమును శుభమును చూచేటువంటి స్త్రీకి ఈమె ఒక సాదృశ్యం. In Matthew 14 verses 25 to 31, we read another powerful story. ప్రియులారా, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుండి 31 వరకు ఒక గంభీరమైన సత్యం ఒకటి మనకు కనిపిస్తుంది. Jesus' disciples were on the sea and they were in a boat crossing the ocean. యేసు ప్రభు శిష్యులు ఒక సముద్రం మీద ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. When they saw Jesus walking on the water, they were very troubled and they thought they were seeing a ghost. ప్రభు అలా నడుచుకు రావటం ఆ శిష్యులు చూచారు, వారు చాలా ఆశ్చర్యం కలిగింది. So they began to cry out in fear. వారు భయపడి వారు ఈ విధముగా ఆ కేక వేస్తున్నారు. But Jesus spoke to them and said, "Do not be afraid, it is I." అయితే ప్రభు చెప్తున్నారు, మీరు భయపడవద్దు, నేనే అని వారికి సమాధానం ఇచ్చారు. At that moment, one of Jesus' disciples by the name of Peter అయితే పేతురు ఈ విధముగా అడుగుతున్నాడు, answered and said, "If it is you, Lord, let me come to you walking on the water." ప్రభు, అది నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచి రావటానికి సెలవిమ్ము అని అన్నారు. So Jesus said, "Come." అయితే ప్రభు చెప్పాడు,
రమ్మని ఆహ్వానించాడు. And when Peter got out of the boat, he walked on the water to go to Jesus. ఎప్పుడైతే ప్రభు రమ్మని చెప్పాడో ఆయన ఉన్న పాటున నీళ్లు దుమికి ఆయన నీటి మీద నడవసాగాడు. But when he saw that the wind was boisterous, అయితే ఎప్పుడైతే ఆయన గాలిని చూచాడో he became afraid and was beginning to sink in the water. గాలిని చూచిన వెంటనే అతడు భయముతో నీటిలోనికి మునగసాగాడు. So he cried out to Jesus and said, Lord, save me. ఆ విధంగా మునిగిపోతూ ఉండగా ప్రభు సహాయం కొరకు ఆయన ప్రభువాని పిలిచాడు. And immediately Jesus stretched out his hand to him and said to him, Oh, you of little faith, why did you doubt? రక్షింపమని అతడు కేక వేసినప్పుడు ప్రభు అతనికి చేయూతనిచ్చి అల్ప విశ్వాసి ఎందుకు సంశయపడితివి అని అతనికి సహాయం. Jesus saved him. యేసు ప్రభు అతను రక్షించాడు. But Jesus said to him, అయితే ఒక మాట చెప్పారు. Oh, you of little faith. అల్ప విశ్వాసి. Peter was doing so well. పేతురు చక్కగానే నడిచాడు. He was breaking through అతను విశ్వాసంతో అడుగు until he looked at the wind and the water. అయితే నడిచి గాలిని చూచి మునిగిపోయాడు. And then he broke down. అందువల్ల ప్రభువును చూడడానికి బదులు గాలిని చూచాడు కాబట్టి అతడు మునిగిపోయినాడు. When he took his eyes off Jesus, he broke down. యేసు ప్రభు నుండి ఎప్పుడైతే తన కను దృష్టి మళ్ళిందో అపజయం ప్రారంభమైంది. And he began to sink. అప్పుడు అతను మునిగిపోసాగాడు. And Jesus said these words to him. అదే మాటలు ప్రభు అతనితో చెప్పాడు. Oh, you of little faith. ఓ అల్ప విశ్వాసి అని అన్నాడు. We all know that Peter was the chief apostle of Jesus. అందరికీ తెలుసు అపోస్తలుల్లో పేతురు ప్రథమ స్థానంలో. Jesus' plan was to build the church on Peter the rock. యేసు ప్రభు చెప్పిన మాట ఏమంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని మాట ఇచ్చాడు. How come Jesus turns to him and says to him, Oh, you of little faith? అయితే అల్ప విశ్వాసి అనేటువంటి ఆ వ్యక్తి మీద ఆ విశ్వాసం మీద బలమైన సంఘాన్ని ప్రభు ఎందుకు కట్టాలి అని అన్నాడు. And he says to the pagan heathen woman, అయితే యేసు ప్రభు చెప్పాడు అక్కడ కనాను స్త్రీతో, Oh, you of great faith. ఎంత గొప్ప విశ్వాసము గల స్త్రీ అని అన్నాడు. The answer to that is in this fact. అయితే దానికి ఈ యొక్క సత్యములో సమాధానం ఉన్నది. The Canaanite woman broke through for her miracle. ఆమె జీవితంలో ఒక అద్భుత కార్యమును తన బలమైన విశ్వాసం బట్టి చూడగలిగింది. కనాను స్త్రీ అయినప్పటికీ అన్యురాలైనప్పటికీ. Peter the disciple broke down. అయితే ప్రభు యొక్క శిష్యుడు ప్రథముడు కానీ అల్ప విశ్వాసముతో మునిగిపోయాడు. When it mattered the most, he took his eyes of Jesus and he broke down. ప్రభువు నుండి తన యొక్క దృష్టిని మళ్లించి అతడు బలహీనుడై మునిగిపోయాడు. To you who are listening to this telecast today, ఈ దినాన్ని ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. you have two choices. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆలోచన చేయండి. You either break through or you will break down. అవరోధములను అధిగమించి పట్టు విడవకుండా ప్రభువును చూచి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నావు. Maybe you have never heard the story before. గతములో మీరు ఎన్నడూ ఈ కథను విని ఉండకపోవచ్చు. Maybe you've never read the Bible before. గతములో మీరు ఎన్నడూ కూడా దైవవాక్యాన్ని పఠించి ఉండకపోవచ్చు. But if you believe in Jesus, you can be a man or woman of breakthrough. అయితే ఇప్పుడు ప్రభువును నువ్వు నమ్మితే నీవు జయమును చూచేటువంటి వ్యక్తిగా ఉంటావు. కనాను స్త్రీ చూపించిన ఆ విశ్వాసంలోనికి నువ్వు వెళ్తావు. You have two choices. అయితే మీకు రెండు విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. You either break through or you will break down. నీవు అవరోధమును అధిగమించేటువంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నావా, లేదా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నువ్వు లొంగిపోయి వంగిపోయి నువ్వు బలహీనుడు కావాలనుకుంటున్నావు? I believe that Canaanite woman broke through and eventually became a disciple of Jesus. అయితే ఆ స్త్రీ అన్యురాలైనప్పటికీ
ప్రభు నుండి ప్రశంస అందుకున్నది. కుమార్తెకు స్వస్థత కలిగింది, అనగా కుమార్తెకు విడుదల కలిగింది. ఆమె ప్రభు యొక్క శిష్యురాలయ్యింది. We all know that God gave Peter a second chance. అయితే మనందరికీ తెలుసు, ప్రభువు మరలా పేతురకు ఒక అవకాశం ఇచ్చాడు. Even though he broke through that day, God gave him another chance and made him a mighty man of God. ఆ దినాన్ని తన దృష్టి ప్రభు నుండి మళ్లించి బలహీనుడైపోయాడు, మునిగిపోయాడు, అల్పవిశ్వాస అయిపోయాడు. కానీ ప్రభు అతన్ని కనికరించి తనకు పనికొచ్చేటువంటి గొప్ప సాధనముగా పేతురుని ప్రభు వాడుకున్నాడు. Maybe you are broken down today. ఇది నాన్న మీరు బలహీనైపోయారేమో, ఓడిపోయారేమో. Jesus is the God of the second chance. అయితే యేసు ప్రభు నీకు మరలా అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, You may be broken down, నీవు ఓడిపోయి ఉండొచ్చు నీ పరిస్థితుల్లో. but Jesus wants to give you a chance to break through. అయితే నీకు ప్రభు మరలా అవకాశం ఇస్తున్నాడు. నీవు ప్రభు కొరకు గొప్ప కార్యములు చేస్తావు. At the